సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. రణ్వీర్ సింగ్ మొన్న డిసెంబర్ చివరిలోనే సింబా మూవీతో జబర్దస్త్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. ఆ సూపర్ బ్లాక్ బాస్టర్ హీట్ ఇంకా సరిగ్గా చల్లారలేదు. అప్పుడే గల్లీ బాయ్ మూవీతో హిందీ మూవీ లవర్స్ ని పలకరించేశాడు. వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా సినిమా ట్రైలర్ చూసినప్పుడే విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. రిలీజ్ తర్వాత కూడా చాలా మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి సినిమా గురించి. మనం కూడా మాట్లాడుకుందాం. గల్లీ బాయ్ మూవీలో ఉన్న విశేషాలు ఏమిటో మన సమీక్షలో. కథ విషయానికి వస్తే టైటిల్ ని బట్టే అర్థమైపోతుంది ఇదో గల్లీ బాయ్ కథ అని. ముంబైలోని ధారావి స్లమ్ ఏరియాలో ఉండే మురాద్ అహ్మద్ అనే ఓ టాలెంటెడ్ కుర్రోడి కథ ఈ సినిమా. టాలెంట్ ఉన్న వాళ్ళ కథ అంటే దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి. ముందు వాళ్ళకి కష్టాలు ఉంటాయి, వాటిని అధిగమించి వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అనేదే చెప్పాలి. అంటే సీక్రెట్ సూపర్ స్టార్ అనే సినిమా వచ్చింది హిందీలో. అమీర్ ఖాన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ ఆ సినిమాలో యాక్ట్ కూడా చేశారు. దాదాపుగా అలాంటి కథే ఈ గల్లీ బాయ్ కథ కూడాను. ఆ మాదిరి కథే అయినప్పటికీ ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకతలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాలో ఉండాల్సిన విశేషాలు ఈ సినిమాలో ఉన్నాయి. పోతే అవి మామూలు విశేషాలు, మామూలు ప్రత్యేకతలు కావు, కట్టి పడేసే వ్యవహారాలు. సినిమా చూస్తే మీకే అర్థం అవుతుంది. విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా చూస్తున్నప్పుడు, చూసేసిన తర్వాత వెంటనే మాట్లాడాలి అనిపించిన విశేషం రణ్వీర్ సింగ్. సినిమాలో అతన్ని చూస్తుంటే నాకైతే మతైపోయింది. గత కొన్ని సినిమాలుగా రణ్వీర్ సింగ్ నన్ను విపరీతంగా సర్ప్రైజ్ చేస్తా వస్తున్నాడు. బయట చూస్తేనేమో అల్లరి చిల్లరగా హడావిడి చేసేస్తా ఉంటాడు. సినిమాల విషయానికి వచ్చేస్తే ఈ పాత్రకి రణ్వీర్ సింగ్ సరిపోలేదు అని ఇంతవరకు ఒక్క సినిమాతో కూడా అనిపించుకోలేదు. ప్రతి పాత్రనే బేభత్సంగా రక్తి కట్టిస్తున్నాడు. ఈ పాత్రకి రణ్వీర్ సింగ్ కరెక్ట్ అనిపించుకుంటున్నాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు, క్యారెక్టర్ ని గొప్పగా ఓన్ చేసుకున్నాడు. ఇలాంటి మాటలు అతనికి సరిపోవు. గల్లీ బాయ్ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏమిటి అంటే రణ్వీర్ సింగ్ కేవలం నటుడు మాత్రమే కాదు, అతను వాటర్. ఎందుకంటే వాటర్ కి ఒక షేప్ అంటూ ఉండదు, కానీ దాన్ని ఏ షేప్ లో పోస్తే ఆ షేప్ తీసుకుంటదే. సింబాలో రణ్వీర్ సింగ్ ఎక్కడ, గల్లీ బాయ్ లో ఉన్న రణ్వీర్ సింగ్ ఎక్కడ, మైండ్ బ్లోయింగ్ డిఫరెన్స్ అన్నమాట. అద్వితీయం, అమోఘం, అద్భుతం ఇలాంటి మాటలు కూడా సరిపోవు. రణ్వీర్ సింగ్ యాక్టింగ్ మీద చూపెడుతున్న ప్యాషన్ కి. బ్యూటిఫుల్ క్యారెక్టర్ మురాద్ అహ్మద్ ది. అతని లోపల ఎంతో తపన ఉంటది ర్యాపర్ అవ్వాలి అని, కానీ అతని చుట్టూ ఉన్న పరిస్థితులు అతని లోపల ఉన్న తపనని బయటికి ఫ్రీగా చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వవు. సో తన తపనని లోపలే దాచుకుంటూ తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ వెళ్తా ఉంటాడు తన కళని నిజం చేసుకోవడానికి. సింపుల్ కాదు, ఆ ఎమోషన్ ని ఓ పర్ఫెక్ట్ వేవ్ లెంత్ లో క్యారీ చేసుకుంటా వెళ్ళడం. కానీ రణ్వీర్ సింగ్ మాత్రం అద్భుతమే చేశాడు. అవకాశం వచ్చేంత వరకు చాలా కంట్రోల్ గా ఉంటాడు. అవకాశం కుదిరినప్పుడు మాత్రం అదరగొట్టి పారేస్తాడు. ఏం చేయడానికి ఉండదు. అతన్ని విమర్శించిన వాళ్ళు, అతని గురించి తెలియని వాళ్ళు కూడా నోరు వెళ్ళబెట్టుకుని చూడాల్సిందే. చాలా సందర్భాల్లో తన మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ తో కుదిపి పారేస్తాడు రణ్వీర్ సింగ్ ఈ సినిమాలో. ముఖ్యంగా క్లైమాక్స్ లో అప్నా టైం ఆయగా సాంగ్ ఉంటది. ఆ సాంగ్ లో అతని పెర్ఫార్మెన్స్ చూస్తుంటే ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోవడం కష్టం. మనకు కూడా అతనితో కలిసి కేరింతలు కొట్టాలి అనిపిస్తుంది. ఆ రేంజ్ లో జాతర చేసి పారేశాడు. పోతే నాకు ఇంతవరకు ర్యాప్ మ్యూజిక్ మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ ఈ సినిమాతో ర్యాప్ అంటే ఏమిటో పూర్తిగా అర్థం చేసుకున్నాను. అందులో ఉన్న మజాని తెలుసుకున్నాను. తరోగా ఎంజాయ్ చేశాను ర్యాప్ మ్యూజిక్ ని. స్క్రీన్ మీద ఆ సాంగ్స్ నడుస్తుంటే ఊపిరి బిగబట్టుకుని వాటిని ఎంజాయ్ చేయడం అయిపోయింది. అదో గమ్మత్తైన కిక్కు, సూపర్ గా అనిపించింది ఫీలింగ్. ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే ముందు రణ్వీర్ సింగ్ కంటే కూడా డైరెక్టర్ జోయా అఖ్తర్ గురించి, రైటర్స్ రీమా కాక్తి అలాగే విజయ్ మౌర్య గురించి మాట్లాడాలి. కానీ ఉత్సాహాన్ని కంట్రోల్ చేసుకోలేక ముందు రణ్వీర్ సింగ్ గురించి మాట్లాడేశాను. ఆ ముగ్గురి పనితనం కూడా ఈ సినిమాలో బేభత్సం అనే చెప్పాలి. రీమా కాక్తి, జోయా అఖ్తర్ కలిసి ఈ సినిమాకి స్క్రిప్ట్ ప్రిపేర్ చేశారు. విజయ్ మౌర్య ఈ సినిమాకి డైలాగులు రాశారు. ఈ ముగ్గురు పనితనం కూడా ఫైనెస్ట్ వర్క్ అని చెప్పాలి. ముంబై ధారావి స్లమ్ కల్చర్ ని ఎలివేట్ చేస్తూ సినిమాలో డైలాగుల్ని మాత్రం విజయ్ మౌర్య అదరగొట్టి పారేశారు. స్క్రీన్ ప్లే లో ఓ లైఫ్ ఉంది. ఎంతో మంది ఔత్సాహికుల్ని అది బీభత్సంగా ఇన్స్పైర్ చేస్తుంది. ఇష్టమైన పనిని చెయ్యాలి అని మనసులో తపన పడుతూ పెద్ద పెద్ద కళలు కంటున్న వాళ్ళందరికీ కూడా ఈ సినిమా ఓ పెద్ద ఎనర్జీ బూస్టరే. ఇన్స్పైర్ అవడానికి ఎన్నో మెస్మరైజింగ్ మూమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అప్నా టైం ఆయగా మన టైం వస్తుంది. ఇది జస్ట్ ఓ మాట కాదు, తారక మంత్రం. ఆ తారక మంత్రం బలం ఏమిటో చాలా బ్యూటిఫుల్ గా ఈ సినిమాలో చూపెట్టారు. ఆ తర్వాత ఈ సినిమాలో నాకు పిచ్చిగా నచ్చింది ఏమిటి అంటే హీరో ర్యాపర్ అవ్వాలి అనుకుంటా ఉంటాడు. తన పాటల్ని తానే రాసుకుంటా ఉంటాడు. అతను రాసే లిరిక్స్ కి అతని జీవితంలో ఎదురయ్యే అనుభవాలే స్ఫూర్తి. హీరో కాలేజ్ లో చదువుకుంటా ఉంటాడు, ధారావి గల్లీల్లో తిరుగుతా ఉంటాడు, ఒక్కోసారి కార్ డ్రైవర్ గా కూడా వెళ్తా ఉంటాడు. ఆ క్రమంలో అతనికి రకరకాల అనుభవాలు ఎదురవుతా
ఉంటాయి. ఆ అనుభవాల నుండి పాటలు రాసుకుంటా ఉంటాడు. అవే అతన్ని మిగతా వాళ్ళందరితో పోలిస్తే డిఫరెంట్ గాను టాప్ లోను నిలబెడతాయి. అప్న టైం ఆయగా మన టైం వచ్చేంత వరకు ప్రయత్నాలు ఇలా సాగుతూనే ఉండాలి అని చాలా నీట్ గా చూపెట్టారు సినిమాలో. సినిమాకి డైరెక్టర్ జోయా అఖ్తర్ ఇంతకు ముందు కూడా ఆవిడ కొన్ని మంచి సినిమాలు తీశారు. పోతే ఆవిడ ఇప్పటి వరకు తీసిన సినిమాలతో నేను కంప్లీట్ గా అయితే సాటిస్ఫై కాదు, నాకు కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. పోతే ఈ గల్లీ బాయ్ మూవీ మాత్రం జోయా అఖ్తర్ డైరెక్షన్ లో వచ్చిన ది బెస్ట్ ఫిలిం. నేను పర్సనల్ గా ఈ సినిమాని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. జోయా అఖ్తర్ ఈ సినిమా కథని బ్యూటిఫుల్ గా చెప్పారు. తాను కథని చెప్పే ప్రాసెస్ లో ముంబాయి ధారావి స్లమ్ కల్చర్ ని ఇన్వాల్వ్ చేసుకున్న విధానం గానీ, ర్యాప్ కల్చర్ ని ఇన్వాల్వ్ చేసుకున్న విధానం గానీ ఎక్స్ట్రాడినరీ అనే చెప్పాలి. ఆవిడ సినిమాని క్యాజువల్ గా మొదలుపెట్టి ఎమోషన్ ని నిదానంగా పెంచుకుంటూ వెళ్లి సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ ఎంటర్టైనింగ్ కిక్ అనేది చెప్పాలి. సెకండ్ హాఫ్ లో రెగ్యులర్ ఎలిమెంట్స్ కాస్త ఎక్కువై డల్ అనిపిస్తుంది, కానీ ప్రీ క్లైమాక్స్ లో మళ్ళీ ఊపందుకుని క్లైమాక్స్ ఎండింగ్ మంచి అనుభూతినిస్తాయి. తర్వాత సినిమాలో ఉన్న క్యారెక్టర్లు అన్ని కూడా చాలా బాగుంటాయి. ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆర్టిస్టులు అందరూ కూడా చాలా చాలా బాగా అదరగొట్టి పారేశారని చెప్పాలి. రణ్వీర్ సింగ్ తర్వాత ఆలియా భట్ గురించి మాట్లాడుకోవాలి. టెర్రిఫిక్ యాక్షన్, రెబల్ ముస్లిం గర్ల్. పోతే తనకేమి పెద్ద పెద్ద కోరికలు ఏమీ లేవు, చిన్న చిన్న కోరికలే. అలాగే తను ప్రేమిస్తున్న అబ్బాయి తనకే సొంతం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. భలే చేసిందిలే అసలు ఆలియా. మొత్తంగా ఈ గల్లీ బాయ్ మూవీ గురించి చెప్పేది ఏమిటి అంటే, రెగ్యులర్ ఆడియన్స్ ని సాటిస్ఫై చేసే సినిమానే ఇది. పోతే ఏదో సాధించాలి అన్న కసి తపన ఉన్న వాళ్ళకి మాత్రం థ్రిల్లింగ్ కిక్కే ఈ సినిమా. సో అవకాశం ఉంటే ఈ సినిమాని చూసే ఛాన్స్ ని మిస్ చేసుకోవద్దు. గల్లీ బాయ్ మూవీకి నా రేటింగ్ 3.25 out of 5. సూర్య నటించిన కొత్త సినిమా ఎన్జీకే నందగోపాల కృష్ణ వ్యాలంటైన్స్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ఆ సినిమా టీజర్ ని బయటకు తీసుకొచ్చారు. డైరెక్టర్ సెల్వరాఘవన్, తెలుగులో ఆయన్నే శ్రీ రాఘవ అంటా ఉంటారు. 7/G బృందావన్ కాలనీ మూవీ డైరెక్టర్. ఆయన డైరెక్షన్ లో సూర్య ఫస్ట్ టైం నటిస్తూ రూపొందిస్తున్న సినిమా ఎన్జీకే. తెలుగులో ఇది సూర్య సినిమా అని మాత్రమే కొంత క్రేజ్ ఉంది. తమిళ్లో మాత్రం డైరెక్టర్ హీరో ఇద్దరు కలిసి ఫస్ట్ టైం చేస్తున్నారు అన్న క్రేజ్ విపరీతంగా ఉంది. ఎందుకంటే మన సూర్య విలక్షణ నటుడు, అలాగే శ్రీరాఘవ విలక్షణ దర్శకుడు. ఈ మధ్యన వరుస ప్లాపులతో ఫామ్ తగ్గింది, గానీ ఒకప్పుడైతే తమిళ్లో స్టార్ హీరోల రేంజ్ ఇమేజ్ డైరెక్టర్ శ్రీరాఘవ. అదే 1990 చివరి సంవత్సరాల్లో మొదలై 2010-12 సంవత్సరం వరకు కూడా గోల్డెన్ ఎరా నడిచింది తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆ ఎరాలో తమిళ సినిమా ఖ్యాతిని పెంచే ఎన్నో మంచి మంచి సినిమాల్ని శ్రీరాఘవ రూపొందించారు. అలాంటి దర్శకుడితో సూర్య ఫస్ట్ టైం సినిమా చేస్తున్నాడు అనగానే ఆటోమేటిక్ గానే ఎక్స్పెక్టేషన్స్ ఆకాశంలోకి వెళ్లిపోయాయి. ఎన్జీకే మూవీ ట్రైలర్ ని బట్టి అర్థమవుతుంది ఈ సినిమా ఓ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అని. సినిమాలో నందగోపాల కృష్ణగా కనిపిస్తున్న సూర్య రాజకీయాలనే ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని చేపట్టారు అని అర్థమవుతుంది. పోతే ఆ ప్రక్షాళన కార్యక్రమం ఎంత ఇంట్రెస్టింగ్ గా, ఎంత థ్రిల్లింగ్ గా, ఎంత ఎంగేజింగ్ గా ఉంటుందో చూడాలి అన్న క్యూరియాసిటీ పెరుగుతుంది. ఎందుకంటే శ్రీరాఘవ సరిగ్గా ప్లాన్ చేయాలే కానీ తన స్క్రీన్ ప్లే తో ఆయన వేయించే చిందుల మజా మామూలుగా ఉండదు. ముఖ్యంగా ఎమోషన్ ని బలంగా పట్టుకుని బేబచ్చం చేసి పారేస్తారు తను కథని చెప్పే విధానంలో. సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదే లేదు. డైరెక్టర్, కథ, స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా ఉంటే చాలు. దుమ్ము దులిపి దమ్ము చూపించే యాక్టరే కదా. సూర్య కూడా గత కొన్ని సినిమాలుగా పర్ఫెక్ట్ స్క్రిప్ట్ పడటం లేదు. ఈ సినిమాతో ఆ లోటు తీరాలి అనే కోరుకుందాం. నందగోపాలకృష్ణ క్యారెక్టర్ లో కనిపిస్తూ సూర్య ఎప్పటి మాదిరే ఎక్సలెంట్ ఇంప్రెషన్ తీసుకుంటున్నారు. సూర్య యాక్టింగ్ లోను, ఎక్స్ప్రెషన్స్ లోను, ముఖ్యంగా కళ్ళతో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ లోను, అలాగే అతని యాటిట్యూడ్ లోను ఓ మ్యాజిక్ ఉంటుంది. ఆ మ్యాజిక్ తాలూకు ఇంపాక్ట్ ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు సఫిషియెంట్ గానే తగులుతుంది. తర్వాత సాయి పల్లవి కూడా చాలా మంచి అటెన్షన్ తీసుకుంటుంది ట్రైలర్ లో కనిపించిన 2-3 షాట్స్ తోనే. మొత్తానికైతే ఎన్జీకే రూపంలో ఓ మంచి పొలిటికల్ ఎంటర్టైనర్ నే చూడబోతున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. చూడాలి మరి శ్రీరాఘవ ఈ సినిమాతో ఎలాంటి ట్రీట్ ని సిద్ధం చేసి పెట్టారో తెలుగు ప్రేక్షకుల కోసం, తమిళ ప్రేక్షకుల కోసం. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.